బోధించారు. ఖురాన్ బోధించాక మైనారిటీ స్కూల్లో ఉంటుంది, కానీ భగవద్గీత బోధించాక ఏ స్కూల్లో ఉండరు. ఇదేం సెక్యులరిజం? ఇలాంటి పచ్చి అవకాశవాద హిందూ సెక్యులర్ పాలిటిక్స్ కు ఈ ముగింపు ఇవాళ మరొకసారి జరుగుతుంది. కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయింది, భవిష్యత్తులో కాంగ్రెస్ ముక్త భారత్ అవుతుంది. చంద్రశేఖర్ గారు, మామూలుగానే రామరెడ్డి గారి వాయిస్ పెద్దగా ఉంటది, ఇవాళ గెలిచిన జోష్ లో జనరేటర్ లో ఈ రోజు డీజిల్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా రీసౌండ్ వస్తుంది. ఎనివే సార్, వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మోడీ గారే ఆ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మనం ముఖ్యంగా సార్ ఇప్పటివరకు ఆయన పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడారు కాబట్టి ఒకసారి తమిళనాడు గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టి 1.5 year అయింది. డిఎంకే, ఏఐఏడిఎంకే కూడా ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ పాతుకుపోయిన పార్టీలు టర్మ్కి ఒకసారి అయితేన వాళ్ళు, లేదంటే వీళ్ళు గెలుచుకుంటూ వస్తున్న తమిళనాడులో 2 ఏళ్లు కూడా నిండని పార్టీ టీవీకే పార్టీ అక్కడ విజిల్ మోతం అవుతుంది. కారణాలు ఏమనుకోవాలి? అతనికి 51 ఏళ్ళమ్మా, కనుక యూత్ తోటి కనెక్ట్ అయ్యే అవకాశాలు మిగతా నాయకుల కన్నా అతనికి ఎక్కువ. పార్టీ లీడర్లుగా, మామూలుగా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసేవాళ్ళు కాదు, పార్టీ లీడర్గా ఉండి కనెక్ట్ కావటం. పైగా అతను సినిమా యాక్టర్ అయ్యటం ఒకటి, అది మోర్ దాన్ ద లైఫ్, లార్జర్ ఇమేజెస్ ఉంటాయి సినిమాల్లో. ఆ లైఫ్లో ఈయన హీరో అని ఒక స్టాంపు యువతలో. అయితే తమిళనాడులో సినిమా నటులు పెట్టిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఏవి స్థిరపడట్టు లేవు. జయలలిత గారితో లాస్ట్ సినిమా నాయకుల ప్రభావం. దాని తర్వాత శివాజీ గణేషన్ పార్టీ పెట్టాడు, అది వెళ్ళిపోయింది. శరత్ కుమార్ పార్టీ పెట్టాడు, అది వెళ్ళిపోయింది. దాని తర్వాత కెప్టెన్ విజయకాంత్ పెట్టాడు, 18 16 సీట్లు తెచ్చుకొని ఒకసారి, రెండోసారికి వెనకబడ్డాడు. సరే, తర్వాత చనిపోయాడు. ఈ మక్కల నీతి మెయ్యం అసలు ఎక్కడ వినిపించిందో తెలియదు. సినిమా నటులు పెట్టే పార్టీలు నిలబడవేమో ఇక భవిష్యత్తులో. పైగా మన దగ్గర కూడా ఒక సినిమా నటుడు పెట్టిన పార్టీ మొదటి 10 సంవత్సరాల పాటు చేసింది ఏం లేదు. తర్వాత వాళ్ళ తమ్ముడు జనసేన 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేసింది లేదు, పోటీలో కూడా నుంచోలా. తర్వాత ఈయనతో పాటు కలిసి నాయుడు గారితో కలిసి కోయలేషన్ లో నుంచున్నాడు. కనుక సినిమా నటులు పార్టీలు పెడితే నడపలేరేమో, వాళ్ళకి సామాజికంగా అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళు జీవించే ఏమిటి లోకం వేరు, ప్రజాలోకం వేరు, ప్రజల సమస్యల లోకం వేరు. తమిళనాడులో అందుకనేనమ్మా సినిమా నటులు పెట్టిన ఏ పార్టీ నిలబడలేదు కదా. ఎంజీఆర్ పార్టీ అన్నాదురై ఆదర్శాలతో ఆరంభమయ్యి ఆయన మరణానంతరం పార్టీ 2గా చీలింది, డిఎంకే, ఏడిఎంకే. కనుక ఆయనతో పాటు నిలబడ్డ వాళ్ళందరూ అన్నాదురై అనుచరులే. వాళ్ళతో పాటు పైగా ఆయన మన ఎన్టీ రామారావు దానికి మించిన స్థాయి, పైగా సామాన్య జనంతో కనెక్ట్ అయి ఉంటాం. ఆయన నిలబెట్టింది ఆయన ఒక్కడే. రాజకీయంలో ప్రవేశించిన తర్వాత అపజయం అనేది లేకుండా మరణించిన రాజకీయ నాయకుడు ఎక్కడా ఓడిపోలేదు. ఎంజి రామచంద్రన్ ఎప్పుడు ఓడిపోలా, ఎప్పుడు పదవి నుంచి పడిపోలేదు ఆయన. జయలలిత అదే పార్టీలో జనరల్ సెక్రటరీ ఆమె, కనుక ఆమె సొంత పార్టీ ఏం కాదు. కనుక మహామహులైన వాళ్ళు, నాకు ఎంతో రెప్యుటేషన్ ఉంది, నేను 7 రాష్ట్రాల్లో తెలుసు, 11 రాష్ట్రాల్లో తెలుసు, పాన్ ఇండియా హీరోని అనుకున్న వాళ్ళు పెట్టిన పార్టీలు అన్ని ప్రభావం చూపించవు అనుకున్నప్పుడు ఈ విజయ్ పెట్టిన పార్టీ కూడా ప్రభావం చూపించదు అనే ఈ 2 ప్రధాన పార్టీలు అనుకున్నాయి. కానీ అక్కడ యూత్ అసోసియేషన్లుగా ఫాలో అయి ఉంటారు. ఈ అభిమాన సంఘాలు ఏవైతే ఉంటాయో అవి అసోసియేషన్స్ గా ఉంటాయి. అవి సమాజంలో గ్రామాల్లోకి విస్తరించి అక్కడ చిన్న చిన్న పనులు చేస్తుంటాయి. గుళ్ళలో ఏమిటి దండలు వేయించడాలు, పూలాభిషేకాలు, పుష్పాభిషేకాలు, ఇట్లాంటివన్నీ. ఇతను యువతని ఆకర్షించిన నటుడు కావడంతో ఇప్పుడు ఇతని పైన ఇంకా ప్లస్ మైనస్ స్టాంపులు లేవు. మొట్టమొదటిసారి లేచింది ఏంటంటే భార్యకు విడాకులు ఇచ్చాడనో ఇవ్వలేదనో, ఇంకో నటితో ఉంటున్నాడనో, ఇంకా ఉండలేదనో, ఉండబోతున్నాడనో, ఏదో అదే ఉంది తప్పించి ఇతను రాజకీయంగా ఇంతకుముందు ఎవరినో ఫేవర్ చేశాడనో, లేదా ఒక భావజాలానికి అంకితమైన ఉన్నవాడనో ముద్ర ఇంకా పడలా. ఇప్పుడు ఈ నంబర్లు బాగా వచ్చి ఇతను గవర్నమెంట్కి ఫామ్ కనుక చేస్తే, అంటే ఇంకా 4-3 సీట్లు ఇంకా తక్కువే ఉన్నాయి. కనుక మళ్ళీ జానాబెత్తేడు పార్టీలు ఉంటాయి తమిళనాడులో, 36 పైచీలకు పార్టీలు ఉన్నాయి. ఒక్కొక్క సీటు 6 సీటు వచ్చేవి. వాటి నుంచి ఒక 5-6 కలుపుకొని ఒక ఇండిపెండెంట్ కొని గవర్నమెంట్ ఫామ్ చేస్తే అప్పుడు గురువు గారి సత్తా తెలుస్తుంది. రజనీకాంత్ రేంజ్ లో స్టార్టింగ్ బొమ్మ అద్భుతంగా వచ్చి పెద్ద పాటతోటి 36 మందితో వచ్చిన సినిమా అట్లాగే నడుస్తుందా, లేకపోతే ఇంటర్వెల్ తర్వాత ఏడిపిస్తుందా అనేది
ఈయన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈయనకి రాజకీయ ఐడియాలజీ ఏంటో ఈ రోజుకి తెలియదు. ఇప్పుడు మమతా దీది గురించి ఇంత చర్చ చేసుకున్నాం. మమతా దీది రాజకీయ ఐడియాలజీ ఏమిటో మొత్తం రాష్ట్రానికి తెలుసు, భారతదేశానికి తెలుసు. ఇతని ఐడియాలజీ ఏమిటో తెలియదు. జయలలితకున్న ఐడియాలజీ ఏమిటి లేదు, కరుణానిధి ఐడియాలజీ ఏమిటి, చిన్నప్పుడు రౌడీగా పేరు, ఆయన బస్ స్టాప్ లో నిలబడితే అటు నుంచి కాలేజీ అమ్మాయిలు పోరు అని భయపెట్టేంత రౌడీగా పేరున్న స్టాలిన్ ముఖ్యమంత్రి అయితే ఆయన ఐడియాలజీ ఏమిటో తెలుసు. ఈయనది ఏమిటో తెలియదు. ఒక టెస్టింగ్, కొత్తకి అవకాశం ఇస్తున్నారు. ఎన్ని దశాబ్దాలు తరబడి రెండే పార్టీలు, వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు అన్నట్టుగా ఆ దయ్యమా ఈ దయ్యమా అన్నది. ఈ రెండింటి మించి కొత్తది ఏదైనా శక్తి కాపాడుతుందని అక్కడ ఒక ప్రయత్నం. దాంతో అతను కూడా ఊహించి ఉన్నాడు ఇంత వచ్చి ఉంటుంది, ఇంత వస్తుందని. అందుకనే మొత్తం రిజల్ట్ అని బయటకు వచ్చి నంబర్లన్నీ కూడా వచ్చిన తర్వాత వచ్చే వరకు ఆయన బయటికి రాదేమో అన్నట్టుగా కూడా వార్తలు అనుకుంటున్నాయి. అది ఒకటి. రెండు, అక్కడ ఉన్న రెండు పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలకు ఒక వైడర్ పర్స్పెక్టివ్ ఉండదు. మిగతా దేశం ఎట్లా చచ్చినా నాకు అనవసరం, నా వరకు నడిచిందా లేదా అన్న టోన్ ఉంటుంది. మిగతా రాష్ట్రాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి కూడా రాజకీయం చేస్తారు. అయ్యేసరికి ఏంటంటే వీళ్ళు ఉచితంగా టీవీలు, ఉచితంగా కంప్యూటర్లు, ఉచితంగా మోటార్ సైకిళ్ళు, ఉచితంగా ల్యాప్టాప్లు, ఉచితంగా పెళ్ళాలు, ఉచితంగా మొగుళ్ళు, అన్ని ఉచితాలే. వాడు ఉచితాలు ప్రకటిస్తున్నాడు, వాడు 7 ప్రకటిస్తే వీడు 8 ప్రకటిస్తున్నాడు. అక్కడ ఈ చదువుకున్న వాళ్ళు కొంచెం లిటరసీలో మనం కేరళని 100% అని చెప్పుకుంటాం, కానీ ఆ లిటరసీ ఒకటే విజ్డమ్ తీసుకురాదు. విజ్డమ్ ఉన్న వాళ్ళు తమిళనాడులో కొంచెం ఎక్కువ ఉన్నారు. ఎందుకని వీళ్ళు బ్రిటిష్ కాలం నుంచి లాయర్లుగా ఉండటం, అప్పటి నుంచే రాజకీయాలు చూడటం, అక్కడ మొదటి యూనివర్సిటీలు అక్కడ రావడం, దాంతో వాళ్ళ హొరైజన్ కొంచెం పెద్దది. సరే తమిళ భాష పైన వాళ్ళకు పిచ్చి ఉంటుంది, అది కరెక్ట్ ఒప్పుకుంటాం, కానీ వాళ్ళ హొరైజన్ వేరే. కనుక మనము ఇంకొక శక్తితో ఒక దాన్ని తీసుకొస్తే ఈ రెండు దయ్యాలు కంట్రోల్లో ఉంటాయి. అత్తా కోడలు తగాద పడుతుంటే ఏం చేయాలి? ఆడపడుతుంది తీసుకురావాలి, 3 పార్టీలు అవుతాయి, అప్పుడు తలనొప్పి తక్కువ అవుతుంది. అందుకని ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చి చూస్తే ఇతను బెటర్ కనుక తేలితే ఆ 2 న్యాచురల్ డెత్ వస్తాయి వాటికి. లేదు ఇతను తప్పంటే ఆ రెండిట్లో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు రివైవ్ అవుతారు. ఒక ప్రయోగం జరిగింది అక్కడ. ఇది ఇలాంటి ప్రయోగం మన నంబర్లో జరిగినందుకు ఇప్పుడు మనం బెంగాల్లో కూడా చూస్తున్నాం. అక్కడ ఒకటే పార్టీ అయి ఉంటాం ప్రధానంగా. అంతకుముందు 35 సంవత్సరాలు నిరంకుశంగా ఉక్కు బూట్ల కింద ప్రజల్ని తొక్కిపెట్టి ఉంచిన కమ్యూనిస్ట్ పార్టీ అధికారం కోల్పోయింది. 15 సంవత్సరాలు ఈమె చేతిలో ఉంది. ఆ చేతిలోంచి తీసి ఈ చేతిలో పెడితే మన దీది మనకేదో చేస్తుంది ఎందుకంటే మన దీది తన చదువుని సార్థకం చేసుకుంది. ఆమె ఇస్లామిక్ హిస్టరీలో పీజీ, ఒక 45 ఏళ్ల క్రితమే కలకత్తా యూనివర్సిటీలో ఇస్లామిక్ హిస్టరీలో పీజీ చేసింది. కనుక ఆ వయసు నుంచి ఆమెకు దాంతో ఉంది, ఆ ఐడియాలజీ ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ప్రజలకు కళ్ళు తెలుసుకున్నాయి, వద్దు అనుకున్నారు. మోడీ గారిని ఎన్నుకున్నారు ముఖ్యమంత్రిగా. ఎందుకంటే ఆయనే కదా అన్ని రాష్ట్రాల్లో తనే క్యాండిడేట్ మాదిరి తిరుగుతాడు దేశం అంతా. ఆయన్ని ఎన్నుకున్నారు. ఆ సువేంద్ర అధికారినో ఎవరినో ఆడు కూర్చోబెడతారు. కనుక ఈ మార్పు కోరుకోవటం అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రాంతీయ పార్టీలు అబ్సల్యూట్ పవర్ వచ్చినప్పుడు అబ్సల్యూట్ మ్యాడ్గా మారతాయి, అబ్సల్యూట్ టిరనీ వస్తుంది. దాని నుంచి బయటికి పోవడం కోసం గాను ఇంకొక ఆల్టర్నేటివ్ని వెతుక్కుంటారు. వీళ్ళు టీవీకేలో అట్లాంటి ఆల్టర్నేటివ్ని వెతుక్కున్నారు తమిళనాడులో. ఆయన కాపురం చేసే కళ కాలు దొక్కినప్పుడు తెలుస్తుందని రేపొద్దున సెక్రటేరియట్లో ప్రమాణ స్వీకారం చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు బయటపడతాయి.